మా కుటుంబానికి అత్యంత సన్నిహితమైనటువంటి కుటుంబం. ఈ చనిపోయినటువంటి ఈ అబ్బాయే కాదు, జకీర్ తోటి వాళ్ళ కుటుంబ పెద్దలందరూ కూడా మా అందరితోటి కలిసి ఉండేవాళ్ళు. ఎప్పుడు ఆనం వెంకటరెడ్డి గారు కానీ, వివేకానంద రెడ్డి కానీ వీళ్ళందరికీ అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు. ఈరోజు అనుకోకుండా ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాం. అందరికీ బాధ కలిగింది. ఒక మంచి మిత్రుడిని కోల్పోయాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఒక మంచి కార్యకర్త, నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదుగుతూ ఒక మంచి స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తి జకీర్. ఇంకా ఎక్కువ మంచి స్థాయికి వెళ్తాడు, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందరం ప్రోత్సహించాలి అనుకునే సమయంలో మరి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని పరామర్శించడానికి మేమందరం రావడం అనేది ఒకంత బాధ కలుగుతా ఉంది. కానీ భగవత్ నిర్ణయాన్ని ఎవరం కాదనలేనటువంటిది. ప్రమాదం అనేటువంటిది ఏ పక్క నుంచి ఎలా ముంచుకొస్తుందో ఊహించినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ తను లేకపోవడం అనేది అత్యంత బాధాకరంగా ఉంది. మా కుటుంబం కూడా ఒక మంచి పార్టీ నాయకుడిని, మా కుటుంబంలో ఒక వ్యక్తిని మేము కోల్పోయినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. మా బాధను వ్యక్తం చేస్తున్నాం. అందుకనే ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరినీ పరామర్శించాలని, ఆ కుటుంబానికి భగవంతుని పూర్తి ఆశీస్సులు అండదండలు ఉండాలి. రాబోయేటువంటి తరాలకు కూడా మా వంతుగా మేము ఎప్పుడు వాళ్ళతో కలిసి ఉంటాం, వాళ్ళకి అన్ని విధాలుగా సహకరిస్తాం. అందుకని ఈరోజు మరి వాళ్ళ కుటుంబాన్ని కూడా చూడాలని, కుటుంబ పెద్దలందరినీ కలవాలని, జకీర్ స్నేహితులందరితో కూడా కలిసి మాట్లాడాలని ఈరోజు సమయం చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది.